Daily. Taste the Daily. ఈ వారం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెర మీద బాహుబలి మేనియా కనిపిస్తుంటే వింటేజ్ వైబ్ తో మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మాస్ మహారాజ్. మరి ఈ రెండు సినిమాల బజ్ క్రేజ్ ఎలా ఉంది? 10 ఏళ్ల తర్వాత కూడా బాహుబలి వైబ్ అలాగే కంటిన్యూ అవుతుంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ను తెలుగు ఆడియన్స్ తో పాటు గ్లోబల్ మూవీ లవర్స్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 31 ఆఫీషియల్ రిలీజ్, కానీ విదేశాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ఆల్రెడీ న్యూయార్క్ లోని బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూసిన మహేష్ బాబు కొడుకు గౌతమ్ TV9 తో తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం తెలుసుకునేందుకు ఇప్పుడు 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్న గౌతమ్ సినిమాను రీమాస్టర్ చేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రతి సీన్ కు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పారు. Watching one of the biggest screens in the world is definitely an experience. Ippudu obviously the best thing for me is not having to wait 2 years for the next film, why Kattappa killed Bahubali. But overall the enhancement is very well done. I think it's incredible to see our Telugu film getting so much international recognition. It's one of the greatest feelings for me as someone who grew up watching a film like this. This is one of my first experiences actually. And it's such a epic film of epic proportion. Every other second I'm getting goosebumps. That is mental. I can't explain that feeling. So yeah, that's a crazy feeling watching it on such a big screen. ఇండియన్ సినిమా, అది కూడా మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇంత బస్ క్రియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు గౌతమ్. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 గురించి ఏం చెప్పకపోయినా ఆ సినిమా చూసేందుకు తాను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానన్నారు గౌతమ్. Yeah, it's definitely interesting experience. I mean, I can't really say anything about it, but yeah, I mean, after that now it's like a very crazy experience where I don't get to see Nana that much, but it's fine, it's good. అక్టోబర్ 30న ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు రావాల్సిన మాస్ జాతర బాహుబలి కారణంగా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 31న ప్రీమియర్స్ తో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.